నమస్తే, వెల్కమ్ టు వార్తల విశ్లేషణలు. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు దినపత్రికలో దిగుమతుల భారం దించుకుందాం అనేటువంటి వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో కనిపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎగుమతుల పెంపుపైన దృష్టి పెడతామంటూ వార్త హెడ్లైన్లో ప్రధాన వార్తగా మనం కనిపిస్తుంది. అన్నదాతలకు మోడీ పిలుపు, ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ల ప్రారంభం అంటూ హెడ్లైన్స్ ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను 2047 కల్లా సగర్వంగా నిలబెట్టాలన్న కళ సాకారం అవడంతో రైతులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో దిగుమతుల భారం తగ్గించుకుంటేనే ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రధాని శనివారం పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ పథకాలను ప్రసంగించారు. ఇక ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో రైతులతోటి సంభాషిస్తున్న ప్రధాని మోడీ అంటూ ఇక్కడ మనం చూడొచ్చు. 24,000 కోట్లతోటి చేపట్టే ధనధాన్య యోజన కింద 36 పథకాలను సమ్మిళితం చేసి అమలు చేయనున్నాం. దేశంలో వ్యవసాయ పరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో పంటల ఉత్పాదకత పెంపుతో పాటుగా పశుసంవర్ధకం పైన ఇందులో దృష్టి సారిస్తాం. సాగు సాధ్యం కాని చోట మత్స్య తేనెటీగల పెంపకానికి ప్రాధాన్యం. ఎంపికైన జిల్లాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్టు వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకొని అధికారులు అమలు చేస్తారు అంటూ మోడీ తెలిపినటువంటి పాయింట్స్ని ఇక్కడ హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది. ఇక ఐకానిక్గా T-Square అన్నటువంటి ఒక వార్త కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. కట్టడం పైన అంతర్జాతీయ స్థాయి డిజిటల్ ఎలివేషన్ 24 గంటలు సందర్శకుల్ని ఆకర్షించాలి, నవంబర్లోగా పనులు ప్రారంభించాలంటూ సీఎం ఆదేశం. రాయదుర్గంలో నిర్మించి తలపెట్టిన T-Squareను ఐకానిక్గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నవంబర్ నెలాఖరు నాటికి పనులు ప్రారంభించాలని వారు సూచించారు. ఇక రాష్ట్రంలోని విద్యార్థులు, ఉద్యోగులు, కార్మిక బలగానికి కృత్రిమ మీద నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఇక ఏఏ హబ్ తాత్కాలిక వసతి కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో భవనాలు పరిశీలించాలన్నారు. ఈ హబ్ కోసం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలు సంస్థల ప్రతినిధులతోటి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా వారు ఆదేశించారు. ఇక మంత్రి శ్రీధరబాబుతో కలిసి T-Square ఏఏ హబ్ ప్రతిపాదిత అభివృద్ధి ప్రణాళికలపైన ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా మనం వార్తలో చూడొచ్చు. 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. మెట్రో, మూసీ, మేడిగడ్డ తదితర కీలక అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో SLP వేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం, న్యాయ సలహాలు స్వీకరిస్తున్న ఎన్నికల సంఘం అంటూ మరో వార్త కూడా హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇక చైనాపై మరో బాంబు. అదనంగా 100% సుంకాల మోత నవంబర్ 1 నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ అమల్లోకి. ఆ దేశానికి సాఫ్ట్వేర్ ఎగుమతి చేసే అమెరికా సంస్థలపైన నియంత్రణ, అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. భారతీయ సంస్థలపైన ఆంక్షలు అంటూ చైనాపై మరో బాంబు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఈనాడు దినపత్రికల హెడ్లైన్లో పైన ఎగుమతులపైన అసాధారణ సుంకాలను విధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. చైనాపై అదనంగా 100% సుంకాలను విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక అడుగడుగున ఆరోగ్యం, ఏఏ షూలు వచ్చేసాయంటూ మరొక వార్త అయితే తెలుస్తుంది. ఇక చీడపీడల నివారణకు సోలార్ లైట్ డ్రాప్. రాజన్న సిరిసిల్ల జిల్లా మామిడిపల్లిలో ప్రయోగాత్మకంగా అమలంటూ మరో హెడ్లైన్లో ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. న్యాయ వ్యవస్థకు దేశ ప్రయోజనాలే ముఖ్యం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ను నరసింహస్వామి చిత్రపటం అందజేస్తున్న యాదాద్రి ఇన్ఛార్జ్ ఈవో అంటూ వార్త హెడ్లైన్ నిలిచింది. ఇక మత్తుదారులపై ఈగల్. రాష్ట్రంలోని డ్రగ్స్ రవాణాపైన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్యయనం. ఒడిశా రీజియన్ల నుంచి 90% గంజాయి రవాణా. రాజస్థాన్లోని లైసెన్సుదారుల నుంచి నల్లమందు సరఫరా. కొరియర్ పార్సెల్లో రహస్యంగా సింథటిక్ డ్రగ్స్ దిగుమతి అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రలోని సోలార్పూర్ వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లోని 2 విద్యార్థుల నుంచి ఆర్పీఎఫ్ పోలీసులు 4.4 లక్షల విలువైన 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని మధ్యప్రదేశ్కు
చెందిన బస్రత్ బాను ఇక ఛత్తీస్గఢ్కు చెందిన కంచన్గా గుర్తించారు. అయితే బస్రత్ బానుకు 20 సంవత్సరాలు, కంచన్కి 21 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుపుతున్నారు అధికారులు. ఇన్స్టాగ్రామ్లో బానుతో పరిచయం పెంచుకున్న స్మగ్లర్ వీరి ద్వారా గంజాయి రవాణా చేయిస్తున్నాడు. ఒక్క ప్యాకెట్కు 1000 చొప్పున ఇస్తారని ఆశ చూపినట్లుగా విచారణలో వెల్లడైంది. మరోసారి ఇదే ఎక్స్ప్రెస్లో 56.3 కిలోల గంజాయిని తరలిస్తూ పూణేకు చెందిన మొగ్గల్ లక్ష్మణ్ ఇంకోసారి 10.6 కిలోలు తీసుకెళ్తూ ఒడిశాకు చెందిన కూలీలు అనంతరైత్ సురేష్ చిక్కారు. ఇక స్మగ్లర్ల నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో తెలియజేసే ఉదంతాలైతే ఇవి అంటూ ఇది సంబంధించి ఒక ప్రత్యేక వార్తనైతే హైలైట్గా చేయడం జరిగింది. ఇక సర్కారు మౌనమేళ అడ్డుకొని తీరతామంటూ బనకచర్ల ఇష్యూకు సంబంధించి సర్కారు మౌనమేళ అంటూ హరీష్ రావు అంటున్నారు, అడ్డుకొని తీరుతామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. వీరికి సంబంధించి కేంద్రం లేక ప్రతిని చూపిస్తున్న హరీష్ రావు, మరోవైపు కౌంటర్గా మాట్లాడుతున్న ఉత్తమ్, చిత్రంలో సీతక్క. అసలు ఏంటనేది వార్త బ్రీఫ్లోకి వెళ్తే, కేంద్రం లేఖ రాసి 20 రోజులు అవుతున్నా స్పందన లేదంటూ హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు PFR పరిశీలన ప్రక్రియ పురోగతిలో ఉందంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాష్ట్రానికి లేఖ రాసి 20 రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. శనివారం బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతోటి మాట్లాడారు. ఇక బనకచర్ల విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో ఏపీ క్రమంగా ముందుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారు అంటూ వారు ఆరోపిస్తున్నారు. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇస్తూ హరీష్ రావుది అసత్య ప్రచారం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకొని తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల మాతృ వియోగం పొందిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఉత్తమ్ మరో మంత్రి సీతక్కతో కలిసి శనివారం హన్మకొండలో పరామర్శించారు. అనంతరం అక్కడ విలేకరులతోటి మాట్లాడారు. బనకచర్లపైన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను స్వయంగా కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక జాతీయ ఇంకుడు గుంతలు అంటూ మరో వార్త హెడ్లైన్లో నిలిచింది. అయితే ప్రయాణికులను సాఫీగా గమ్యస్థానాలకు చేర్చడం, వీలైనంత మేర ప్రమాదాలను తగ్గించడం జాతీయ రహదారుల ఉద్దేశం. ఇప్పుడు వాటి పక్కన ఇంకుడు గుంతలు నిర్మిస్తూ మరో మంచి ప్రయత్నాన్ని జోడిస్తున్నారు. ఇలా చేస్తే వర్షాలు కురిసినప్పుడు రోడ్డుపై పడ్డ నీరు నేరుగా ఈ గుంతల్లోకి వెళ్ళిపోతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. సమీపంలోని ప్రజలు, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి నంబరు 563 విస్తరణలోనూ ఇదే జరుగుతుంది. గుత్తేదారు కిలోమీటర్కు 2 ఇంకుడు గుంతలు చొప్పున మొత్తం 70 కిలోమీటర్లు 140 ఏర్పాటు చేస్తున్నారు. శంకరపట్నం మండలం అంబాల్పూర్, కేశవపట్నం గ్రామాల శివారులో పనులు కూడా ప్రారంభించారు. వానలు పడితే వచ్చే వరద కాలువల ద్వారా వీటిలోకి చేరేలా చేస్తున్నారు. రహదారిపై నుంచి వచ్చే నీటితో కొన్నిసార్లు పక్కనున్న పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. ఇంకుడు గుంతల నిర్మాణంతో ఈ సమస్యలని తొలగనున్నాయంటూ వార్త అయితే ప్రధాన వార్తగా నిలిచింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 9,340, ఏడాది కొత్తగా పెరిగింది 275 అంటూ మరో వార్త హెడ్లైన్లో చూడొచ్చు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ దాదాపు మిగింపు దశకు చేరింది. జాతీయ వైద్య కమిషన్ పలు కళాశాలల్లో యూజీ సీట్ల సంఖ్యను పెంచడంతో తాజాగా రాష్ట్రంలో 25-26 సంవత్సరానికి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో సీట్ల సంఖ్య 9,340కి చేరింది. కొత్తగా 3 ప్రైవేటు వైద్య కళాశాలలో సీట్ల సంఖ్యను 200కు వరకు పెంచుతూ ఎన్ఎంసీ అనుమతించింది. అలాగే ఏఎస్ఐ కళాశాలలో మరో 20 సీట్లు అదనంగా పెంచడంతో పాటు కొడంగల్ కళాశాలకు కొత్తగా అనుమతి రావడంతో 50 సీట్లు అందుబాటులోకి వచ్చాయంటూ వార్త అయితే మనం చూడొచ్చు. అయితే ఇంకా సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. కోటాపై ముందుకే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై సర్కారు నిర్ణయం, హైకోర్టు స్టేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. హెడ్లైన్లో కోటాపై ముందుకే అంటూ
మనం ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. ఉన్నత న్యాయస్థానం తీర్పు క్షుణ్ణంగా పరిశీలన, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, న్యాయ నిపుణుల విస్తృత చర్చలు, రేపు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం, రిజర్వేషన్లపైన కసరత్తు, బిల్లుల పెండింగ్ సహా అన్ని విషయాలు వివరించాలన్న సీఎం. త్వరలో జరిగే కేబినెట్ భేటీ ఎజెండాలో బీసీ రిజర్వేషన్లు, సుప్రీంలో ఎలాంటి తీర్పు వస్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపైన చర్చించే ఛాన్స్ అంటూ మనం చూడొచ్చు. అయితే బీసీ రిజర్వేషన్ల స్థానిక ఎన్నికలకు సంబంధించి జీవోలు 9, 41, 42లను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశంపైన సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయనుంది. హైకోర్టు తీర్పు దరిమేలా తదుపరి కార్యాచరణపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో చర్చించాక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా అధికార వర్గాలు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కేలా చేయాలన్న దృఢ సంకల్పంతోటి ప్రభుత్వం ఉన్నట్లుగా ఆ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇక సర్కారు వారికి పబ్లిక్ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల ఏర్పాటు, డే స్కాలర్ తరహాలో విద్యా సంస్థల నిర్వహణ, 6 రూట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులతోటి కలకల, నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన, అత్యాధునిక స్థాయిలో వసతుల కల్పన అంటూ వార్త చూడొచ్చు. ఇక మీ B12 బాగుందా? ఈ విటమిన్ లోపంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం, మతిమరుపు, ఒత్తిడి, విసుగు, తిమ్మిర్లు వంటివి ఉంటే జాగ్రత్త పడాల్సిందే అంటూ ఆరోగ్యానికి సంబంధించి, హెల్త్కి సంబంధించి ఒక వార్తనైతే మనం చూడొచ్చు. ఇందిరమ్మకు ఏఈ అండ్ ఇళ్ల నిధులు దారి మళ్లకుండా గృహ నిర్మాణ శాఖ జాగ్రత్తలు, సాంకేతిక లోపాలను గుర్తించేలా సాఫ్ట్వేర్ అప్డేట్, లబ్ధిదారు పేరుతో తేడా ఉంటే ఆర్థిక సాయం ఖాతాలో జమ కాకుండా నిలిచిపోయేలా మార్పులు అంటూ ఇందిరమ్మకు ఏఈ అంటూ వార్తని మనం ప్రధాన వార్త చూడొచ్చు. సాక్షి దినపత్రికలో మరో వార్త, అన్నదాతలకు అభయం, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, తృణధాన్యాల మిషన్ ప్రారంభం, దిగుమతులు తగ్గించుకోవాలి, ఎగుమతులు పెంచుకోవాలి, వికసిత భారత సాధనలో రైతులది కీలక పాత్ర, ప్రజలకు ప్రోటీన్ భద్రత కోసం తృణధాన్యాల సాగును పెంచాలి, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. ఆ 4 జిల్లాలకు ధన్ ధాన్య, నాగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల, జనగామ జిల్లా రైతులకు మార్గదర్శ ఉండనుంది అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. అన్నదాతలకు అభయం నరేంద్ర మోడీ. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. రేపు సుప్రీంకు బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేరున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ బీసీ రిజర్వేషన్లపైన రేపు సుప్రీంకు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఆంధ్రజ్యోతిలో. ఇక ఇందులో హెడ్లైన్స్ చూసినట్లయితే, జనరల్కు 50%తో ఎన్నికలు పెట్టాల్సిందన్న హైకోర్టు, శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పుతో ప్రతిలో వివరాలు, ముందుకు వెళ్లడం తప్ప మార్గలేని పరిస్థితుల్లో ఈసీ ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక. ఈ నేపథ్యంలోనే సుప్రీంకు వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్, అక్కడికి పరిణామాలను బట్టి తర్వాతి కార్యాచరణ. ఇక బీసీ రిజర్వేషన్ల ఎజెండాగా 16న మంత్రివర్గ భేటీ అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. ఇక హైకోర్టు స్టేపై అఖిలపక్ష భేటీ పెట్టాలి, రిజర్వేషన్ల సర్కారు న్యాయ పోరాటానికి మద్దతు, ప్రధాని వద్దకు అఖిలపక్ష నేతలను తీసుకెళ్లాలి, బీసీ రిజర్వేషన్ల రక్షణకు బీజేపీ బాధ్యత తీసుకోవాలి, జార్జిలో కోదండరాం, విహెచ్ తదితర నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీసీ రిజర్వేషన్లపైన రాజీ లేదు, 42% కోట ఇచ్చాకే స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుట్ర. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ రిజర్వేషన్ పైన రాజీ పడేది లేదంటూ వారు చెప్తున్నారు. దానికి సంబంధించి వార్త కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక చైనాపై మరో 100% సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన, ఇప్పటికే ఉన్న 30%కి అదనం. చైనాకు సాఫ్ట్వేర్ల ఎగుమతులపైన ఆంక్షలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి. అరుదైన ఖనిజాల సరఫరాపైన చైనా నియంత్రణలు పెట్టడంతో ఆగ్రహం అంటూ చైనాపై మరో 100% సుంకాలు విధిస్తున్నటువంటి వార్తను కూడా ట్రంప్ వార్త ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో నిలిచింది. ఇక పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం, ఒడిశా వైద్య విద్యార్థునిపై సామూహిక అత్యాచారం, ప్రైవేటు వైద్య కళాశాల సమీపంలోనే ఈ ఘటన. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళగా ఈ దారుణం జరిగిందంటూ ఒక వార్త ప్రధాన వార్తగా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘోరాన్ని ప్రధాన వార్తగా హెడ్లైన్లో ఇవ్వడం జరిగింది. ఇక రోహ్తక్కు ఎస్పీపై వేటు, బిజార్నియాను బదిలీ చేసిన హర్యానా ప్రభుత్వం. దళిత ఐపీఎస్ పురణ్ కుమార్ భార్యకు
సోనియా లేఖ న్యాయ పోరాటంలో అండగా ఉంటారని భరోసా. పోస్టుమార్టానికి ఇంకా సమ్మతించిన కుటుంబ సభ్యులు దోషులుగా తేలిన వారిపైన చర్యలు అంటూ సీఎం సైని. రోహ్తక్ ఎస్పీపై వేటు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక మెట్రో ఆస్తుల బదిలీ తర్వాతే రెండో దశ డిపిఆర్ నెలాఖరులోగా ఆస్తుల మదింపు పూర్తి. ప్రత్యేక ఆడిటర్ తోటి లెక్కలు తీస్తున్న ప్రభుత్వం త్వరలో కేంద్రానికి ఆస్తుల బదిలీ పత్రం. ఎలాంటి వాడుకని 39 ఎకరాల పైన ఆరా అంటూ ఒక వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఐకానిక్గా T-Square వచ్చే నెల ఆఖరికల్లా భవన నిర్మాణ పనులు ప్రారంభం. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా అద్భుతమైన మా కాంప్లెక్స్గా తీర్చిదిద్దాలి. ఏఈ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. వి హబ్, ఏఏ హబ్, T-Squareలపైన సీఎం సమీక్ష. ఏఈ స్టార్టప్లు, సెంటర్లు, ప్రాజెక్టులను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమన్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి 8 ప్రశ్నలు, ప్రజల నుంచి జవాబులకు సర్వే. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతోటి ఆన్లైన్లో నిర్వహణ. పాల్గొంటే పార్టిసిపేషన్ పత్రం రైజింగ్ తెలంగాణ కోసం బోర్డు అంటూ కూడా నిలిచింది. ₹140 కేంద్రం 2 పథకాలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. 11,440 కోట్లతోటి పప్పు ధరల్లో ఆత్మ నిర్భరత మిషన్. 24,000 కోట్లతోటి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. దేశవ్యాప్తంగా సాగులో వెనువడిన 100 జిల్లాల్లో పథకం అంటూ రబీ సీజన్ నుంచి 2030-31 వరకు 2 పథకాలు అమలు. అప్పటికి 350 లక్షల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం. ధనధాన్య పేట, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లా, జనగామ జిల్లాలు వెనుకబడిన 100 జిల్లాల వృద్ధిని మెరుగుపరచడమే లక్ష్యంగా 35,440 కోట్లతోటి 2 భారీ వ్యవసాయ పథకాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినట్టుగా ఈ వార్త అన్ని దినపత్రికల్లో హైలైట్గా నిలిచింది. ఇంకా కొండ వర్సెస్ పొంగులేటి అనేటువంటి వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం. అధిష్టానానికి కొండ దంపతుల ఫిర్యాదు. ఎవరిపైనా మేము ఫిర్యాదు చేయలేదు అంటూ మురళి తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక బనకచర్లను అడ్డుకుంటాం. ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపును ఒప్పుకోం. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారే ఉన్న రాజీ పడబోం. 10 ఏళ్ల పాలనలో ఒక కాళేశ్వరం కట్టారు, అది కూడా కూలింది. హరీష్ రావు అసత్య ప్రచారాలను మానుకోవాలంటూ ఉత్తమ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. బనకచర్ల అనుమతుల ప్రక్రియలో పురోగతి. నిమ్మకు నీరెత్తినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఉందంటూ హరీష్ రావు మరోపక్క విమర్శలు కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తలుగా హైలైట్గా నిలుస్తుంది. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం. బనకచర్లతో కృష్ణాల్లో నిలువు దోపిడీ అంటూ హెడ్లైన్ చూడొచ్చు. బచావతో అవార్డును చూపించి నీటి మళ్లింపుకు కర్ణాటక, మహారాష్ట్ర ఎత్తులు. ఇప్పటికే శ్రీశైలం అడుగు నుంచి దోచుకుపోతున్న ఏపీ, తెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు. మన ప్రాజెక్టులకు నీళ్ళందని పరిస్థితి అంటూ బనకచర్లతో కృష్ణాల్లో నిలువు దోపిడీ అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలిచింది వెలుగు దినపత్రికలో. దీని డీటెయిల్స్ చూస్తున్నట్లయితే ఈ వార్తకు సంబంధించి పోలవరం డైవర్షన్ కేటాయింపుల నిష్పత్తిలోనే ఇప్పుడు కావాలంటున్న కర్ణాటక, మహారాష్ట్ర. 112 టీఎంసీలకు కర్ణాటక డిమాండ్. 74 టీఎంసీలకు మహారాష్ట్ర పట్టు. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తును 519.67 నుంచి 524.256 మీటర్లకు పెంచేలా కర్ణాటక కసరత్తు. కృష్ణనీటితో పాటు గోదావరిపై ప్రాజెక్టులకు అవకాశం అడుగుతున్న మహారాష్ట్ర. పెనుగంగ పైన గోస్కుర్ద్ ప్రాజెక్టు నిర్మాణానికి యోచన. విదర్భకు 96 టీఎంసీలు తరలించే ఏర్పాట్లు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ జల ప్రయోజనాలకు తీవ్ర ముప్పుగా మారబోతుందన్న ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక బనకచర్ల కట్టనీయమంటూ హరీష్ రావు అబద్ధాలు ఆపాలి అంటూ ఉత్తమ్ చెబుతున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నాం. బీఆర్ సహాయంలోనే గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడి. ఇక బనకచర్లపై ఎందుకు కొట్లాడట్లే, ఏపీ ముందుకు పోతుంటే సీఎం ఏం చేస్తున్నారు, కిషన్ సంజయ్ ఎందుకు ఆపుతలేరు అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. టెక్నో ఎకానమికల్
అప్రైజల్ ప్రాసెస్లో ఉందని 20 రోజుల కిందటే కేంద్రం లేఖ రాసింది. బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టుకు వెళ్తామని వెల్లడి అంటూ హరీష్ రావు మరోపక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వార్త ప్రధాన వార్తగా నిద్ర పత్రికలో మనం చూడొచ్చు. ఇక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, అందరినీ ప్రధాని మోడీ దగ్గరికి తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలు వివిధ పార్టీల వినతి. సీఎం అపాయింట్మెంట్ బాధ్యతను ఎంపీలు లక్ష్మణ్ ఆర్ కృష్ణయ్య తీసుకోవాలి. రిజర్వేషన్లు అమలయ్యేదాకా పోరాటం నిరంతరం కొనసాగించాలి. రిజర్వేషన్ల పెంపు తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని డిమాండ్. ఇక బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే, పరిష్కార మార్గాలు, భవిష్యత్తు కార్యాచరణపైన బీసీ సంఘాలు సమావేశం నిర్వహించాయి. దానికి సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తూ ఉండాలని బీసీ సంఘాలు, పలు పార్టీల నేతలు పిలుపునిచ్చారు. లీగల్గా, రాజకీయంగా 2 మార్గాల్లో పోరాటం చేయాలని సూచించారు. వెంటనే అన్ని రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల నేతలతోటి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు అందరినీ తీసుకెళ్లాలని రాష్ట్ర సర్కారును కోరారు. ప్రధాని అపాయింట్మెంటు బాధ్యతను ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ ఎంపీ కె లక్ష్మణ్, ఎంపీ ఆర్ కృష్ణయ్య తీసుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్ల రక్షణ బాధ్యతను బీజేపీ నేతలు తీసుకోవాలన్నారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కళింగ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే, పరిష్కార మార్గాలు, భవిష్యత్తు కార్యాచరణపైన బీసీ సంఘాలు సమావేశం నిర్వహించారు. ఇక సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాం. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాయి అంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక బీసీల నోటికాడికి వచ్చిన ముద్రను లాగేసుకున్నారు. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపైన బండి సంజయ్, ఈటెల అరవింద్ నోరు విప్పాలి. 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక 16న రాష్ట్ర కేబినెట్ భేటీ. గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం డ్రాఫ్ట్, టీ ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ పైన చర్చించే అవకాశం అంటూ వార్త కూడా ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక దళిత ఐపీఎస్ ఆత్మహత్యపై దుమారం. కుల వివక్ష, సీనియర్ల వేధింపులే కారణం, తప్పుడు కేసులు ఇరికించే యత్నం. 8 పేజీల సూసైడ్ నోట్లు వెల్లడించిన పూరణ్ భార్య ఫిర్యాదుతోటి డీఐజీ, ఎస్పీలపై కేసు. బాధితుడి కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ అంటూ వార్త. దళిత ఐపీఎస్ ఆత్మహత్యపైన దుమారానికి సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. పప్పు ధాన్యాల సాగు పెంచండి, వ్యవసాయానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ 35,440 కోట్లతో 2 కొత్త పథకాలు ప్రారంభించారు. శనివారం ఢిల్లీలోని పూసరోడ్, రాజేంద్ర నగర్ ఏరియాలో ఉన్న ఒక ప్రముఖ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పర్యటించారు అంటూ వార్త అన్ని పత్రికల్లో హెడ్లైన్లో నిలిచింది. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో నమస్తే దినపత్రిక ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణలో టీషర్టు సూపర్ హిట్, మేడ్ ఇన్ తెలంగాణ టీషర్టు సూపర్ హిట్ అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలిచింది. ఇక వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి ప్రారంభించిన సౌత్ కొరియా దిగ్గజం. కోటి విలువైన 15,000 టీషర్ట్ల ఉత్పత్తి. ఫాంట్ ఫ్యాబ్రిక్ నినాదంతో 8 ఏళ్ల క్రితం టెక్స్టైల్ పార్క్కు పునాది రాయి వేసిన కేసీఆర్. వస్త్ర నగరిగా రూపుమారిన వరంగల్ నగరం, విదేశాలకు ఎగుమతి అవుతున్న వస్త్ర ఉత్పత్తులు, ఇది తెలంగాణకు గర్వకారణం అంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ కలలు కన్నా మేడ్ ఇన్ తెలంగాణ కళ సాకారమైంది. త్రినగరి వస్త్ర నగరిగా పరివర్తన చెందుతుంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఉత్పత్తిని ప్రారంభిస్తున్న పరిశ్రమలు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. అజం జాహీ మిల్లును తలదనేలా వస్త్ర పరిశ్రమను నెలకొల్పుతామన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నేడు సాకారమైంది. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ కోసం సరిగ్గా 8 ఏళ్ల క్రితం కేసీఆర్ చేసిన పునాది రాయి నేడు మేడ్ ఇన్ తెలంగాణ అంటూ ప్రపంచాన్ని పలకరిస్తున్నది. గణేశ కిటిక్స్ సరసన చేరిన దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ యంగ్వన్ తొలి దశ ఉత్పత్తిని ప్రారంభించింది అంటూ వార్త ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ దినపత్రికలో మనం చూడొచ్చు. అయితే గత పాలకుల నిర్లక్ష్యానికి మూతపడిన అజం జాహీ మిల్లును తలదన్నే రీతిలో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను భూమి పూజ చేసుకున్నాం. కాకతీయుల పేరుతోటి మన ప్రాంతానికి బరకతి ఉంటుందని పార్కుకు వాళ్ళ పేరు పెట్టుకున్నామని. ఇది దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్క్గా రూపుదిద్దుకోబోతున్నది.
పొట్టచేత పట్టుకుని బతుకుతెరువు కోసం సూరత్, భీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వలసలు వెళ్ళిన నేతన్నలారా, మీరంతా ఆత్మగౌరవంతో స్వరాష్ట్రానికి తిరిగి రావాలి, మన గడప దగ్గరే ఉపాధి దొరకాలే, అదే నా కళ అంటూ కేసీఆర్ 2017 అక్టోబర్ 22న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు భూమి పూజ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడినటువంటి మాటల్ని నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా ఈరోజు హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇక వాటాలున్నాయా, మూటలందయ్యా, నీటి హక్కులపై మాట్లాడవేం, బనకచర్లపై మౌనం ఎందుకు రేవంత్ అంటూ హరీష్ రావు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో మాటల్ని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు. ఇక బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే మొద్దు నిద్రపోతున్నావు, టెక్నో ఎకానమికల్ అప్రైజల్ కోసం బనకచర్ల పిఎఫ్ఆర్ వచ్చిందని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి పాటిల్ లేఖ. కర్ణాటక, మహారాష్ట్ర తమ అభ్యంతరాలు చెప్పినాయి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, కర్ణాటకకు పోయి ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చినావు, ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని ఒక్క మాట చెప్పపోతివంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ట్విటి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. కేసులు ఆదానికి కవచంగా మోడీ. సెక్యూరిటీస్ కేసులో భారత ప్రభుత్వం సహకరించట్లే, సమన్ల జారీకి సహకారం కోరిన అమెరికా ఎస్ఈసి 11 నెలల్లో పదే అడిగిన స్పందించిన మోడీ సర్కారు న్యూయార్క్ కోర్టులో యుఎస్ ఎస్ఈసి స్టేటస్ రిపోర్టు, సమన్ల జారీలో సహాయనీకరణపై ఎస్ఈసి అసహనం, నేరం రుజువైతే ఆధారాన్ని యుఎస్కు అప్పగించాల్సిందే, 5 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చంటున్న న్యాయ కోవిధులు, అందుకే కేంద్ర సాయం చేయట్లేదంటున్న నెటిజన్లు. అయితే 2238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధినేత తన ఆప్తమిత్రుడు అదానీని ప్రధాని మోడీ రక్షిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ కేసులో అదానీకి సమన్లు జారీ చేయాలంటూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఎస్ఈసి 11 నెలలుగా పదే విజ్ఞప్తి చేస్తున్నా కూడా మోడీ సర్కారు పెడచెవిన పెట్టడాన్ని పరిశీలిస్తే ఇది నిజమే అనిపిస్తుందంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. దానికి సంబంధించి కేసుల ఆదానికి కవచంగా మోడీ అంటూ ఈ హెడ్లైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక కేసీఆర్ జీవో మనకెందుకు, చలో సుప్రీంకోర్టుకు అంటూ మాజీ సీఎం మీద పగుతో బీసీలను సాధిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ ఈ హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. నమస్తే తెలంగాణలో పీఆర్ఎస్ చేసిన రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్ళొచ్చిన కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోటి ఆందోళన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆనవాళ్లే వద్దనుకుంటే ఆ రిజర్వేషన్లతో ఎన్నికలు ఎట్లా అని అంతర్మతనం. పొద్దున్నే మంత్రులు, టీపీసీ అధ్యక్షుడు, న్యాయవాదులతోటి చర్చలు. జీవో9పై హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం. మొండి పట్టుతోటి మరింత జటిలం చేసే యత్నం అంటున్న బీసీ నేతలు అంటూ వార్త నమస్తే తెలంగాణలో హెడ్లైన్లో నిలిచింది. ఇక ఫ్యూచర్ సిటీలో జనం ఉన్నారా, ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్ పైన కేంద్రం సూటి ప్రశ్న. నగరమే లేని చోట ప్రయాణికులు ఎలా, ఆక్యుపెన్సీ అంచనా ఎలా, మెట్రో 2వ దశపై కేంద్ర ప్రభుత్వ ప్రశ్నలతోటి అధికారులు మల్లగులాలు. రద్దీ లేదంటూ రాయదుర్గం ఎయిర్పోర్టు రూట్ రద్దు చేసిన సర్కారు. ఇక తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం జరిగిన 10వ FMAE నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను జ్ఞాపకతోటి సత్కరిస్తున్న నిర్వాహకులు అంటూ వార్త కూడా ప్రధాన వార్తగా మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు.